హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గ్రూప్ 1కి సంబంధించిన అంశాలు మరొకసారి చర్చిద్దాం. ఫ్రెండ్స్, ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రూప్ 2కి సంబంధించిన క్లాసెస్ కూడా మన ఛానల్లో ఫ్రీగా అందించి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఫ్రీగా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోను చివరి వరకు చూడండి. గ్రూప్ 1కి సంబంధించి ఒక కూలంకుషమైనటువంటి చర్చ ఈ వీడియోలో చేద్దాం. ఫ్రెండ్స్, ఇక చూడండి, గ్రూప్ 1 చిక్కుముడి వీడేదన్నాడు అంటే గ్రూప్ 1కి సంబంధించి వాదనలు పూర్తయి రిజర్వ్ అయిపోయిన నేపథ్యంలో జడ్జిమెంట్ రిజర్వ్ పెట్టి దాదాపు 1 మంత్ పైన అయిపోయిన నేపథ్యంలో మరి జడ్జిమెంట్ ఎందుకు ఆలస్యం అవుతుంది, మరి ఎప్పుడు రావచ్చు జడ్జిమెంటు, మరి ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ రావచ్చు అనేది మరి అభ్యర్థులలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మరి ఒక చిన్న అంచనా, నా తరపున ఒక అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, కేవలం ఇది అంచనా మాత్రమే. ఇక్కడ చూద్దాం. మరి గ్రూప్ 1 చిక్కుముడి వీడేదన్నాడు. గ్రూప్ 1 జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది, ఏమని తీర్పు వస్తుంది, ఎప్పుడు తీర్పు వస్తుంది, ఎవరిని కదిలించినా కూడా ఇదే మాట. ఎవరికి సమాచారం లేదు, ఎలాంటి స్పష్టత లేదు. ఎవరిని కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ నిరుద్యోగిని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి నిరుద్యోగిలో ఒక ఆసక్తి నెలకొంది. గ్రూప్ 1 పైన జడ్జిమెంటు ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ రాబోతుంది, అసలు ఎప్పుడు వస్తుంది, ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్ 1 పైన రోజుల తరబడి, వారాల తరబడి మరి వాదనలు జరిగిన నేపథ్యంలో గ్రూప్ 1 జడ్జిమెంట్ పైన అందరికీ ఆసక్తి నెలకొన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 1 పై సుమారు 15కు పైగా వివిధ అంశాలపైన పిటిషన్లు దాఖలు కాగా వీటన్నిటిపై అటు పిటిషనర్లు ఇటు కమిషన్ వైపు వాదనలను న్యాయమూర్తి గారు సుదీర్ఘంగా వినటం జరిగింది. ఎన్నో రోజుల తరబడి జరిగిన వాదనల అనంతరం గ్రూప్ 1 అంశంపై జడ్జిమెంట్ రిజర్వ్లో పెట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇక రిజర్వ్ అయి కూడా నెల రోజులు దాటిపోయింది. దీంతో అభ్యర్థులు అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక జడ్జిమెంట్ అంటారా, ఇక ఎవరికి తోచినట్టు వారు, ఎవరికి అనుకూలంగా వారు చెప్పుకుంటున్నారు. జడ్జిమెంట్ మాకు అనుకూలంగా వస్తుందంటే మాకు అనుకూలంగా వస్తుందని. ఇటు సెలెక్ట్ అయిన వాళ్ళేమో మాకు అనుకూలంగా వస్తుంది, సెలెక్ట్ కాని వారేమో మాకు అనుకూలంగా వస్తుంది. ఒకరేమో రీమైన్స్ అంటారు, ఒకరు రీఎవాల్యుయేషన్ అంటారు, ఒకరు కేసెస్ డిస్మిస్ అయ్యి అపాయింట్మెంట్స్ అంటారు. అంటే రకరకాలైనటువంటి వాదనలు మరి ఇక్కడ నిరుద్యోగ సమాజంలో నెలకొన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, అయితే ఈ అంశాలకు లోపలికి వెళ్ళే ముందు, ఈ అంశాల పైన మనము సుదీర్ఘంగా చర్చించే ముందు అసలు ఈ గ్రూప్ 1 వివాదం ఏంటి అనే అంశము ముందుగా ఒక సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం మొదటిసారిగా వచ్చినటువంటి నోటిఫికేషనే ఈ గ్రూప్ 1 2022 నోటిఫికేషన్. భారీ సంఖ్యలో 563 పోస్టులతో నోటిఫికేషన్, అంటే 22 అంటే తర్వాత మళ్ళీ మాడిఫై 24లో నోటిఫికేషన్ రావడం జరిగింది. భారీ సంఖ్యలో 563 పోస్టులు, నభూతో నభవిష్యత్ అన్న మాదిరిగా భారీ సంఖ్యలో గ్రూప్ 1 పైన పోస్టులు ఉండడంతో ప్రతి ఒక్క నిరుద్యోగి కళ అయినటువంటి గ్రూప్ 1 సాధించాలనే కళతో లక్షలాది మంది, దాదాపు 4 లక్షలకు పైగా గ్రూప్ 1కి సంబంధించి అప్లికేషన్స్ రావడం జరిగిన సంగతి మనందరికీ తెలుసు, మనం చూసాం ప్రత్యక్షంగా. ఇక 20 ఏళ్ళ వయసు వారి నుంచి 45-50 ఏళ్ళ వయసు వరకు అందరూ కూడా సీరియస్ ప్రిపరేషన్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే మరి గ్రూప్ 1 అనేది ప్రతి నిరుద్యోగి కూడా తాను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనే కళ ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉంటున్న సంగతి మనందరికీ తెలుసు. ప్రిలిమ్స్, ఇక ఎన్నో ప్రిలిమ్స్, అంటే 1, 2, 3 ప్రిలిమ్స్, ఎన్నో అవంతరాల అనంతరం 2024 అక్టోబర్లో మెయిన్స్ ఎంతో ఉత్కంఠతో కూడిన ఎన్నో ఆందోళనల మధ్య ఈ గ్రూప్ 1 మెయిన్స్ జరగడం జరిగింది. అసలు చివరి రోజు వరకు కూడా మొదటి ఎగ్జామ్ అయినటువంటి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపరు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తామన్న రోజు కూడా సుప్రీంకోర్టులో కేసు ఉండడంతో అసలు సందేహాల మధ్య గ్రూప్ 1 ఎగ్జామ్స్కి అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. ఇక చివరిలో అప్పుడు నెలకొన్నటువంటి హైకోర్టులో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి
అనేకమైనటువంటి పిటిషన్లు హైకోర్టులో దాఖలైన నేపథ్యంలో గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను బేస్ చేసుకొని ఖచ్చితంగా స్టే వస్తుందంటూ మరి రకరకాలైనటువంటి ఉత్కంఠల మధ్య సీరియస్ అభ్యర్థులు చివరి దాదాపు ఒక 1 మంత్ దాదాపు కొద్దిగా డిస్టర్బ్ కావడం జరిగింది. అయినప్పటికీ మరి ప్రిలిమ్స్ విషయంలో కేసెస్ అన్ని డిస్మిస్ కావడము, వెంటనే 1 వీక్ 10 డేస్ ఉన్నప్పుడు కేసెస్ అన్ని డిస్మిస్ కావడము, అభ్యర్థులంతా రోడ్లపైకి వచ్చి పోస్ట్ పోన్మెంట్ కోరడము, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండా మెయిన్స్ నిర్వహించడంతో మరి మెయిన్స్ పరీక్షలు యథావిధిగా అక్టోబర్లో జరిగాయన్న సంగతి ఇదంతా గతంలో జరిగిన చరిత్ర ఇది. అయినప్పటికీ మరి వారు కొద్దిగా సీరియస్ అభ్యర్థులు డిస్టర్బ్ అయినప్పటికీ కూడా పేపర్స్ అనేవి సీనియర్స్గా చాలా కాలం నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు రాసే విధంగా రావడంతో వాళ్ళందరూ మరి సీరియస్ క్యాండిడేట్స్ అంతా మళ్ళీ పోటీలోకి రావడం జరిగింది. మెజారిటీ సీనియర్ అభ్యర్థులు ఇక ఎగ్జామ్స్ రాశాక మంచిగా అభ్యర్థులంతా రిలాక్స్ అయ్యి ఇక తాము గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వడమే తర్వాయి ఇక అని అంతర్గతంగా గ్రూప్ 1 ఆఫీసర్ల తమను తాము మానసికంగా శారీరకంగా మలుచుకునేందుకు సిద్ధం కావడం ప్రారంభించడం జరిగింది. ఇక చాలామంది ఇక సర్టిఫికెట్లు వెరిఫికేషన్కు కావాల్సిన సర్టిఫికెట్లు ఏమేమి ఉండాలి, అదేవిధంగా మరి ఇంకా ఏమైనా పెండింగ్ సర్టిఫికెట్స్ ఇంకా ఏమైనా లేవా ఆ సదురుకునే పనిలో, అదేవిధంగా ఇంకా ఏమంటారు ఇక మేము ఏ ఆఫీసర్ అయితే ఏ విధంగా ప్రవర్తించాలో అని మానసికంగా శారీరకంగా మరి తమను తాము ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా భావించుకుంటూ దాదాపు 2-3 నెలలు కళల్లో విహరించడం జరిగింది. ఇక అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే అసలు అది గ్రూప్ 1 ఎగ్జామ్ ఎందుకు అవుతుంది? అంతే కదా, అన్నీ అనుకున్నట్టు జరిగితే అది అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ ఎందుకు అవుతుంది? మెయిన్స్ రిజల్ట్స్ రానే వచ్చాయి. అభ్యర్థులకు ఆశాభంగం ఎదురైంది. ఒక్క రోజులో డామిట్ కథ అడ్డం తిరిగింది. టాప్ 100, టాప్ 200, టాప్ 300లో ఉంటాము అని తాము ఒక జిల్లా స్థాయిలో అధికారిగా మారి జిల్లా స్థాయిలో చక్రం తిప్పుతామని మీసాలు మెలేశారు. కాలర్లు ఎగిరేసిన అభ్యర్థులందరికీ పట్టపగలే చుక్కలు కమ్మేలా, కళ్ళు బైర్లు కమ్మేలా వారి ర్యాంకులు 1000, 2000, 3000, 4000 లోపు 4000లలో ఉండడంతో అసలు ఈ ర్యాంకులు గ్రూప్ 1వేనా, మేము చూస్తున్నది అసలు కలనా నిజమా అని ఒళ్ళు గిల్లుకోవడం. ఎందుకంటే గ్రూప్ 1 పైన ఆలోచించి గ్రూప్ 1 కళలు కూడా మరి గ్రూప్ 1 ఆఫీసర్ అయినట్టు రిజల్ట్స్ వచ్చినట్టు కళలు కూడా పడుతూ ఉంటాయి. అయితే అసలు ఇది నిజం కాకుంటే బాగుండు, కళ అయితే బాగుండు అని కూడా ఆలోచించిన సందర్భాలు కూడా ఉన్నట్టు మనందరికీ తెలుసు. ఎందుకంటే గ్రూప్ 1 పైనే ఆలోచిస్తుంటే దానిపైనే కళలు కూడా వచ్చి అసలు ఇది ఈ 1000, 2000, 3000 లోపు ఉండడం ఏంది ర్యాంకు, అసలు ఇది నిజమా కళ అన్న గందరగోళం అనే పరిస్థితులు నెలకొన్నాయి. వారు తమకు ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటామని ఒక్కనాడు కూడా ఏ సీరియస్ అభ్యర్థి కూడా ఊహించి ఉండలేదు. ఎందుకంటే తామందరము ఎంతో సీరియస్గా ప్రిపేర్ అయ్యాము, చాలా చక్కగా మంచి ఎక్స్ప్లెనేషన్తో కూడిన ఆన్సర్స్ రాశాము. ఇంత దారుణమైన మార్కులు వస్తాయా మాకు, ఇంత ఘోరమైన, సరే 200 లోపు ఉంటుంది ర్యాంక్ అనుకుంటే కనీసం 500 లోపు 600 లోపు ఉండకుండా 2000, 3000 లోపు ఉండడం ఏంది, ఇంత దారుణమైన పరిస్థితి ఏంది, ఎట్లా జరిగింది, ఏం జరిగిందని ఒక అంతర్మదనంలో అసలు నిద్ర లేని రాత్రులు గడపడిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్. ఇది ఒక సగటు సెలెక్ట్ కాని అభ్యర్థిగా నేను చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి అభ్యర్థి, సీరియస్ అభ్యర్థి మనోవేదన ఏ విధంగా ఉంటుందో మరి ఈ యొక్క వీడియోలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక హైకోర్టులో కేసులు తమకు వివిధ అంశాలలో వివిధ రూపాలలో అన్యాయం జరిగిందని లబోదిబోమంటూ న్యాయస్థానం తలుపులు తట్టారు మన సీనియర్ అభ్యర్థులు. అంటే సీనియర్ అనే కాదు, సీరియస్ అభ్యర్థులు, అందులో జూనియర్స్ ఉండొచ్చు, సీనియర్స్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఇక న్యాయస్థానం ఈ ప్రాసెస్ పైన స్టే ఇవ్వడంతో అభ్యర్థులకు మళ్ళీ ఆశలు చిగురించాయి. ఇక ఒక న్యాయస్థానం ఏం చేసిందంటే కొద్దిగా స్టే ఇవ్వడంతో మరి ఈ అభ్యర్థులందరికీ మళ్ళా కొండంత బలం రావడం జరిగింది. ఇక హైకోర్టులో ఏ ఏ అంశాలపై వాదనలు జరిగాయన్నది ఇక్కడ మనందరి గతంలో చూసాము. ఒక్కసారి ఒక 1 మినిట్ ఏ అంశాలు అంటే ఏ అంశాలను బేస్ చేసుకొని బాగా ఫోకస్ దానిపైనే
వాదనలు ఆర్గ్యుమెంట్స్ జరిగాయంటే డబుల్ హాల్ టికెట్ ఇష్యూస్ మనందరికీ తెలిసిందే. ప్రిలిమ్స్ మెయిన్స్కు వేరే హాల్ టికెట్స్కి సంబంధించి తర్వాత 18th 19th సెంటర్లో మహిళా అభ్యర్థుల కేటాయింపు, వీటన్నిటికీ మరి టీజీపీఎస్ నుంచి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ మనకు కావాలంటే మన ఛానల్లో ప్రతి అంశం పైన డీటెయిల్డ్గా మన ఛానల్లో ప్రతి వీడియో ఉంది, చూడండి. కోర్టుకు సంబంధించిన హియరింగ్ సంబంధించి మరి ప్రతి అంశం మనం డాక్యుమెంట్ రూపంలో రాసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. డబుల్ హాల్ టికెట్స్, అదేవిధంగా 18th 19th సెంటర్లో మహిళా అభ్యర్థుల కేటాయింపు, మెయిన్స్ హాజరులో తేడా, మెయిన్స్లో తెలుగు మీడియంకి తీవ్రమైన అన్యాయం, కీకి సంబంధించిన అంశము, మోడల్ ఆన్సర్స్కి సంబంధించిన అంశము, ఇది స్వయంగా మరి న్యాయమూర్తి గారు తీసుకొచ్చిన అంశం. ఇది మోడల్ ఆన్సర్స్కి సంబంధించిన అంశం. ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు ప్రకటించకపోవడం, కొన్ని సెంటర్లలో ఎక్కువ శాతం సెలెక్ట్ కావడం, కొన్ని సెంటర్లో ఒకళ్ళిద్దరు మాత్రమే సెలెక్ట్ కావడం, ఒక సెంటర్లో నేను స్వయంగా రాసిన 39 సెంటర్లో ఒక్కరు కూడా సెలెక్ట్ కాకపోవడం, 429 మార్క్సే సెంటర్ టాప్ కావడం చాలా దారుణమైన విషయం. ఎంత ఘోరమైన తప్పిదం అంటే, ఎంత దారుణం అంటే, ఒక సెంటర్లో 552 మార్కులు టాప్ స్కోర్ ఉండి ఒక సెంటర్లో 429 మార్కులు టాప్ ఎట్లుంటాయి? ఆ సెంటర్లో సివిల్స్ రాసిన అభ్యర్థులు కూడా ఉన్నారు. మరి ఆ సెంటర్లో 4th పొజిషన్ నాది ఉంది. మరి ఇంత దారుణమైన పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఇక ఇటీవల కొత్తగా మరి రిజర్వ్ పడిన తర్వాత ఇటీవల 1-2 డేస్ బ్యాక్ జెల్ పెన్కి సంబంధించిన అంశాలు కూడా కోర్టు ముందుకు రావడం జరిగింది. మెయిన్స్లో జెల్ పెన్ రాసి సెలెక్ట్ అయ్యారు చాలామంది. సెలెక్ట్ అయిన వారిలో మరి జెల్ పెన్ రాసిన వారు ఉన్నారని కొంతమంది అభ్యర్థులు, సెలెక్ట్ అయిన అభ్యర్థులే పిటిషన్ దాఖలు చేయడం. ఇది ఒక విచిత్రం. సెలెక్ట్ అయిన అభ్యర్థులే కొంతమంది అభ్యర్థులు 563 1:1లో ఉన్న అభ్యర్థులు కొంతమంది జెల్ పెన్ వాడారు. మరి వాళ్ళందరినీ తొలగించాలంటూ అది నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధమని పిటిషన్ దాఖలు చేస్తే న్యాయస్థానం 28 తర్వాత దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ హియరింగ్ ఉంటుందని ప్రకటించడం జరిగింది. ఇక మరి జడ్జిమెంట్ ఎందుకు ఆలస్యం అవుతుండొచ్చు అంటే మన అంచనా ప్రకారం, అంటే సగటు నిరుద్యోగిగా, సగటు గ్రూప్ 1 అభ్యర్థిగా మరి మన అంచనా ఏంటంటే జడ్జిమెంట్ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఒక అంచనా ప్రకారం మనం చూస్తే ఇది గ్రూప్ 1 అనేది మరి రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన సర్వీసులకు సంబంధించిన అంశం కాబట్టి చాలా సున్నితమైన అంశం, చాలా కీలకమైన అంశం. ఇరువైపులా బలమైన వాదన, ఇప్పుడు రెండు పార్టీల వైపు, అటు పిటిషనర్ల వైపు ఇటు టీజీపీఎస్ వైపు అత్యంత బలమైన వాదనలు బోత్ పార్టీస్ వినిపించడం, రెండు వైపులా వందల సంఖ్యలో డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడం, అదేవిధంగా అనేక వందలాది కేసులు గతంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి సుప్రీంకోర్టు అయితేనేమి ఇతర రాష్ట్రాల హైకోర్టులకు సంబంధించి జడ్జిమెంట్స్ను కోట్ చేస్తూ వందల సంఖ్యలో డాక్యుమెంట్స్ను సమర్పించడం, న్యాయమూర్తికి విపరీతమైనటువంటి పని ఒత్తిడి. న్యాయమూర్తి గారు దాదాపు పాపం రోజు సాయంత్రం వరకు కేసులన్నీ చాలా సుదీర్ఘంగా వినడం జరుగుతుంది. మరి న్యాయమూర్తి గారికి తగినంత సమయం దొరకకపోవడం కూడా మరి ఆలస్యం కావడానికి ఒక కారణంగా అనుకోవచ్చు. ఎందుకంటే మరి ఇంత ఆలస్యమైందంటే మరి డాక్యుమెంట్స్ను ప్రతి అంశాన్ని న్యాయమూర్తి గారు ఒకానొక సందర్భంలో ఏమన్నారంటే, మేము ఆర్డర్స్ పాస్ చేసే ముందు ప్రతి పాయింట్ను కూలంకుషంగా చదివిన తర్వాతే ఆర్డర్స్ పాస్ చేస్తామని పేర్కొన్న సంగతి మనందరం చూసాము. ఇక మరి జడ్జిమెంట్, అసలు విషయం జడ్జిమెంట్ ఏమని రావచ్చు ఒక అంచనా. మరి ఇప్పుడు సాధారణంగా ఇది అందరికీ అంచనా వేస్తున్నదే ఏంటంటే జడ్జిమెంట్ ఏ విధంగా రావచ్చు అంటే ఒక 5-6 రకాలుగా రావచ్చన్న ఆలోచనలో మరి చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ముందుగా ఏంటంటే ఒక అంచనా ఏంటంటే జ్యుడిషియరీ ఎంక్వైరీకి ఆదేశించవచ్చు న్యాయస్థానం. ఎందుకంటే మరి ప్రాసెస్లు అంతా మరి అసలు మెయిన్స్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ సెలెక్షను, ఆ విధంగా మెయిన్స్ ఎగ్జామ్స్, ఆ కీ, అదేవిధంగా మరి ప్రాపరు మోడల్ ఆన్సర్స్ ఉన్నాయా, మరి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ 1st, 2nd, 3rd ఎవాల్యుయేషన్ ఏ విధంగా జరిగిందో అవన్నిటిపైన జ్యుడిషియరీ ఎంక్వైరీకి ఆదేశించి ఒక 1 month or 2 months లోపు మరి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించవచ్చు. అదొక రకంగా అంటే ఈ విధమైనటువంటి ఆదేశం రావచ్చని ఒక అంచనా. ఇక అలా కాకుండా మరొకటి ఏంటంటే జ్యుడిషియరీ అబ్జర్వేషన్లో రీఎవాల్యుయేషన్ ఆదేశించవచ్చు. ఎందుకంటే న్యాయమూర్తి గారు ఆల్రెడీ అన్ని అంశాలు కూలంకుషంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ జ్యుడిషియరీ ఎంక్వైరీకి మళ్ళీ ఆలస్యం చేయకుండా జ్యుడిషియరీ అబ్జర్వేషన్లో రీఎవాల్యుయేషన్కు ఆదేశించవచ్చు. ఏ విధంగా అంటే మరి రీఎవాల్యుయేషన్ ఏ విధంగా అంటే ప్రాపర్ కీ అండ్ ప్రాపర్ మోడల్ ఆన్సర్స్తో రీఎవాల్యుయేషన్. ప్రాపర్ కీ అంటే
అన్ని లాంగ్వేజ్ల్లో ప్రాపర్గా కీ ఉండే విధంగా చూసి మరి ప్రాపర్గా మోడల్ ఆన్సర్స్ ఉండే విధంగా చూసి రీఎవాల్యుయేషన్కు ఆదేశించవచ్చని కూడా ఒక అంచనా అభ్యర్థులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మరొకటి ఏంటంటే కొంతమంది అభ్యర్థుల అంచనా ప్రకారము పిటిషన్లన్నీ డిస్మిస్ చేసి అపాయింట్మెంట్స్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చని మరి ఇది ఎక్కువగా సెలెక్ట్ అయిన అభ్యర్థుల నుంచి వస్తుంది. ఇది కామనే, ఎందుకంటే మరి దీనికి కూడా అవకాశం ఉండొచ్చు. ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది ఎవరు చెప్పలేని అంశం. ఎందుకంటే ఇప్పుడు పిటిషన్లన్నీ కూడా క్లబ్ చేశారు కాబట్టి అన్నీ డిస్మిస్ చేసి అపాయింట్మెంట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మనం ఇది కూడా రావడానికి అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ అంతా గందరగోళంగా తయారైందని చెప్పి మళ్ళీ మెయిన్స్కి ఆదేశించవచ్చు. ఇది అంటే ఈ ప్రాసెస్ అంతా ఎవాల్యుయేషను, ఇవన్నీ వివాదాలు, ఇవన్నీ అంశాలు గందరగోళమైన పరిస్థితుల మధ్య ఎగ్జామ్ జరగడము అంటే ఆ అంశము కోర్టు దృష్టికి రాలేదు. అంటే మరి ఈ ప్రాసెస్ అంతా గందరగోళంగా తయారైందని చెప్పి రీమెయిన్స్ ఫ్రెష్గా జ్యుడిషియరీ అబ్జర్వేషన్లో రీమెయిన్స్ నిర్వహించమని ఆదేశించవచ్చు. కానీ ఈ విధమైనటువంటి ఆదేశానికి చాలా తక్కువ అవకాశం, చాలా మైనర్ స్కోప్ ఉందని చెప్పవచ్చు. ఇక ప్రాసెస్ అంతా గందరగోళంగా తయారైంది అని చెప్పి అసలు ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ ఫ్రెష్గా ప్రిలిమ్స్ నుంచి ప్రారంభించమని ఆదేశించవచ్చని ఇవ్వచ్చు. అంటే ఇది దాదాపు అసాధ్యం, అవకాశం లేదని చెప్పవచ్చు. ఇది ఒక ఆప్షన్గా మాత్రమే ఇక్కడ పెట్టారు. కానీ ప్రాసెస్ అంతా ప్రిలిమ్స్ నుంచి ప్రారంభించమని ఎందుకు, అక్కడ ఆర్గ్యుమెంట్స్లో ఈ అంశమే రాలేదు మ్యాక్సిమం. ఎందుకంటే ఇది దాదాపు అవకాశం లేని అంశము మ్యాక్సిమం. జ్యుడిషియరీ ఎంక్వైరీ రీఎవాల్యుయేషన్కు ఇక్కడ మెయిన్ ఈ ఆప్షన్లలో కూడా మెయిన్గా జ్యుడిషియరీ ఎంక్వైరీ, రీఎవాల్యుయేషన్ ఆర్ కేసెస్ డిస్మిస్ చేయడం, ఈ 3 అంశాలలోనే ఏదో ఒకటి మ్యాక్సిమం జరగవచ్చని నా యొక్క అంచనా. అంత మాత్రమే నా యొక్క అంచనా మాత్రమే. ఇక మరి ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ రావచ్చో మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ షేర్ చేయండి. ఇక నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ 1 అంశంతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసిన వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.